గుర్తుకెత్తలేదు ఇంకా ఏంటిది అది? పోయిన సంవత్సరం ఏమని మాట ఇచ్చినావు? అదే పోయిన సంవత్సరం ఇప్పుడు నిన్న మాట్లాడేది ఇలా గుర్తుకొత్తలేదు. పోయిన సంవత్సరం మాట గుర్తుంటుందా? అదేంటో ఫస్ట్ చెప్పు, నేను చెప్తా. గుర్తుకు తెచ్చుకోవాలి. నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి గుర్తుకు తెచ్చుకోవాలి. మాట ఇచ్చిన మనిషి ఖచ్చితంగా గుర్తుంటుందా ఉండదా? సరేదే, ఇప్పుడు పైకి పోయి భూమి వెనక దింపై పోయి చూసేది ఒకసారి. మరేమన్నట్టు మాట గుర్తుకు తెచ్చుకో. అది రాదు కానీ చెప్పే. పోయిన సంవత్సరం ఏమని మాట ఇచ్చినావు? ఈ సంవత్సరం మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి పంపిస్తాను, బతుకమ్మ పండుగకు. వచ్చిందా? అయితే ఏందేమంటావు? ఏందేమంటావు చెప్పు. ఏం చేయమంటాడు చెప్పు అంటే ఏమన్నట్టు? అది గుర్తుకొచ్చింది చెప్పే. పోదామన్నట్టు పోదామన్నట్టు అక్కడికి, మా ఇంటికి. పెద్ద ప్లానింగే. మరి ముక్క ఫస్ట్ చెప్తే అయిపోవు కదా. మరి ముక్కలు లేవే ఈడ. ఈ మాట ఫస్ట్ చెప్తే అయిపోవు కదా. చెప్పు. ఫస్ట్ చెప్తే అయిపో అంటే ఇప్పుడు చెప్తున్నా కదా. ఇక్కడ అన్నీ కొన్ని నిర్ణయించుకుంటుంది మనం. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని కొన్ని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు అవన్నీ గట్ల ఉండంగా ఇప్పుడు ఓదమంటే ఏమన్నట్టే. నువ్వు మాట ఇచ్చినావా లేదా? ఇచ్చినా ఇప్పుడు తప్ప అంటలే. నువ్వు తప్ప అంటలే కానీ అప్పుడు చెప్తే అయిపో అంటున్నా. నువ్వు మాట ఇస్తే తప్పవు. తప్పుతావా? అందుకే దొరకట్టుకున్నాను గంటసేపు. అందుకే దొరకట్టుకున్నాను గంటసేపు. ఎన్ని విధాలైనా పంపవలసింది అది. ఎన్ని ప్లాన్లు చేసుకున్నా పంపవలసింది అది. సరే అని అప్పుడు అప్పుడు చెప్తావు అంటే నీకు గుర్తున్నది కదా అనుకుంటా నేను. సరే పోయిరాపో, ఏం చేస్తావు మరి? ఇక పోయిరాపో, ఏం తెస్తావు ఇక. మళ్ళీ ఏమన్నా అంటే ఒక్కసారి మళ్ళీ మాట పోతే మళ్ళీ తిరిగి రాదు ఇక. మళ్ళీ నమ్మవు. పోయిరాపో, నిజంగా అంటున్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నమ్మచ్చాను. అది ఉండు, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉండు. అదే పంపియో అనుకున్నా. సడన్ ఒప్పుకునేసరికి అంటే అడిగినది కూడా కరెక్టే. కానీ నా బాధ ఏం చెప్పన్నా, ఒక్కసారి ఇచ్చిన్నా తప్పిన్నా మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఆ వ్యక్తి మీద నమ్మకం అనేది పోతుంది ఇక ఫస్ట్. అందుకే తప్పబుద్ధి కాదు. కానీ సరే చెప్తాను కదా, పోయి రాపోయి ఇక. పోయి రాపో, పోయి రాపో, ఇంకే పోయి రాపో అంటే అటే ఉంటావా? అంటే అటే ఉంటావా? ఒక్కను పోవాలి. అదే ఇంకా అంటలేదు, ఎసరు పెడతలేదు అనుకున్నా. ఇప్పుడు పెట్టినావు మరిగా మంచిది అనుకో. నేను ఒక్కని పోతే నాకేం థ్రిల్ ఉంటుంది. అది నీతో పాటు పోతే మస్తు థ్రిల్ ఉంటుంది. బతుకమ్మ నేనే ఆడతా, బతుకమ్మ నేనే ఆడతా. నువ్వు ఆడిన ఆడుకున్నా నా ఎమ్మటస్తే అదో మంచి తుర్తి అనిపిస్తుంది. మంచిది. కానీ ఇగో ఆడుకునేది మీరు, చేసేది మీరు. నేను ఉన్నా చేసినా అట్టి ఉండడా పెయిన్ లేదు. కాబట్టి నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడ కొన్ని ఒక వీడియోలు తీసేటి ఉన్నాయి. కొన్ని ప్లానింగ్ చేసుకున్నా. నేను ఇక్కడ ఈ వీడియో తీయాలి, ఆ వీడియో తీయాలని చెప్పని ప్లానింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే వీడియో ఆగమవుతుంది కదా. వీడియో కదా, ఈ వీడియో ఏదో ఇక్కడ తీసే బాధలు అక్కడ కూడా తీసుకోవచ్చు కదా. మా ఇంటికాడ తీసుకోవచ్చు కదా. ఇక్కడ తీసేది వేరు, అక్కడ తీసేది వేరు. ఇక్కడ తీసేది గదే బతుకమ్మ, అక్కడ తీసేది గదే బతుకమ్మ, అన్ని సేమ్ బతుకమ్మ. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన టీము, మన ఫ్యామిలీ అందరూ మంచిగా డ్యాన్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అమ్మ తిడుతుంది. మళ్ళీ ఏమంటారు, మనం ఇంకా నిన్ను పంపించేది కూడా ఇంకా అమ్మకు చెప్పలేదు. ఇంకా అమ్మని అడగాలి. తిరగాస ఎక్కడి అనే ఒప్పుకున్నాను సంబరపడితే ఇవ్వండి ఎందుకు పెడుతుండే? ఒప్పుకున్నా పో అంటున్నా. ఇంకేం కావాలి నీకు? మళ్ళీ నాతో లింక్ పెట్టకు నువ్వు. మళ్ళా నువ్వు వచ్చుడేనే నాతో లింక్ పెట్టుకోకు. కానీ గట్లానక అరుస్తున్నాడు భయ్యుడు. అత్త అని మాట ఇయ్యాలి అంతే. రా, నేను నువ్వు పోయిరాపా, నీకు ఇస్తున్నా. ఇంకా పిల్లలు ఉంటావు, నువ్వు పోయిరాపా. ఇంకేం కావాలి నీకు? ఫోన్ చేయి, ఫోన్ చేయి. అర్థం కాలే? అమ్మకు ఫోన్ చేయి. అమ్మ ఏమన్నా అంటదని అంటున్నావు కదా, నేను అడుగుతా. పక్క బెదిరిస్తుంది. అస్సలు బెదిరియతుడు. కానీ కొంచెం ఎట్లా అంటే ఏమంటారు చెప్పాలా, ఇక్కడ బతుకమ్మ అక్కడ బతుకమ్మ ఉంది కదా అంటారు చూడు. అదే మాట నేను అన్నది. మరి నేను మాట్లాడు, నువ్వే మాట్లాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఫస్ట్ నువ్వు మాట్లాడు. అమ్మా, ఇప్పుడు ఇక్కడ శనివారం కదా బతుకమ్మలు? హలో, ఇప్పుడు రజిత ఏమంటుందంటే అక్కడికి పోదా అంటుంది. అక్కడికి పోతా బతుకమ్మలకు అన్నట్టు మాట్లాడుతుంది. అక్కడికంటే ఎక్కడికి అనుకుంటా, మా కన్నాపూర్కి. అదే కన్నాపూర్ పోతుందంట.
అదే ఇక్కడ ఉందనంటే పోతా ఏదని మాట్లాడుతుంది, పంపించమంటుంది. అట్లా కుదరది. అక్కడ ఇక్కడ ఒకటి రోజు కాబట్టి పోడు కుదరది. ఆడొక్క రోజు ఈడొక్క రోజు అయితే మంచిగా ఉండు. ఎందుకంటే నువ్వు అత్తమ్మ అట్లా పోయేస్తా మా ఇంటికి పోతే పోమని అర్థమని కాదు, కాకపోతే ఆడొక్క రోజు ఈడొక్క రోజు కాదు కదా. ఆడ ఈడ ఒకటే రోజు ఎట్లా పోతావు? అత్తమ్మ ప్రతి సంవత్సరం ఆడ ఈడ ఇప్పుడు 4 సంవత్సరాలు నా పెళ్ళి 4 సంవత్సరాలు చూస్తున్నా ఆడ ఈడ సేమ్ అవుతున్నాయి. మరి నేను పోయేది ఎప్పుడు ఇక? పొమ్మన్నాడు కానీ పొమ్మన్నాడు కానీ నేను కూడా సుమ్మని తొలకపోతా అంటున్నా. అమ్మా ఇది పొమ్మనన్న పోయిన సంవత్సరం ఏంటంటే పండగకి పోతానే అక్కడికనంటే నేను చూసేయమన్నా అద్దె రచిత ఉండే అంటే పోతాను పట్టు పడితే సరే తీ మరి వచ్చే సంవత్సరం పంపిస్తా తీయని అన్న. అది అట్నే గుర్తు పెట్టుకొని మరి ఇస్తుంది అది. అప్పటి మాట ఇప్పుడు అంటుందా? ఇప్పుడు మాట ఇప్పుడు అంటే సరే పో అన్న. మరి అమ్మేమంటుందో మరి నేను అడుగుతా, నేను అడుగుతున్నా నిన్ను. అంటే పోనీ నువ్వు కూడా పో, ఇద్దరు పోరి. దాన్ని ఒక పంపిస్తా అంటే మళ్ళీ దానికి సంధించేటట్టు మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు నన్ను అమ్మని. ఏం సంగతి మంచి మాట్లాడుతుందమ్మా. ఈడున్న భార్య భర్తలు ఉంటే సంబరం, ఆడిపోయిన భార్య భర్తలు ఉంటే సంబరం. అది ఒకరు దానికి మన సంతోషమా? నీకు ఏమన్నా సంతోషమా చెప్పు? నీకు ఒకరికి ఇక్కడ బెంగటిల్లినట్టు అనిపించదు కొనికి? నాకేం బెంగటిల్లది, నాకేం బెంగటిల్లది. మంచిగా అయిందా తొక్కు. బెంగనే ఉంటది కానీ నువ్వు కూడా పో. సరేది సరేది. మంచిగా అయిందా? దెబ్బతుంది. ఒప్పుకోదంటే ఒప్పుకున్నదా? చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. రేపోదాం. సరే రేపంటే రేపే పోదాం. సరే రేపంటే రేపే పోదాం. సరే రేపంటే రేపే పోదాం. ఇప్పుడైతే ఫుల్ సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నా పెళ్ళైనాక 4 సంవత్సరాలకి ఇదే ఫస్ట్ సారి నేను బతుకమ్మ పండుగ. మా అక్క కూడా మా వాళ్ళు కూడా మస్తు సంతోషంగా ఉన్నారు. కానీ అన్నిటికీ కారణం మా ఆయన. ఎందుకంటే నేను అడగంగానే పోదామని అన్నాడు చూసినావా, అందుకు మా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి.